దయ వేరు. ప్రియమైన వాళ్ళారా, బాగా వినాలి. దేవుని దయ వేరు. సంవత్సరమును నీ దయా కిరీటాన్ని ధరింపచేసి ఉన్నాడు. ఆ మాట చూడండి. మరొక సంవత్సరంలోనికి మనము అడుగు పెట్టడానికి ఉన్నామంటే ఏవండి, ఆయన దయ లేకపోతే, ఆయన కృప లేకపోతే, మనల్ని ప్రేమించి మనకి ఏమండి ఒక భిక్షగా ఇచ్చాడని మనం ఆలోచించాలి. ఆయన ఇది తెలుసా, 2024లో ఎంతో మంది ప్రజలు భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోలేదా? మరి మనకి ఎందుకు ఇచ్చారు తెలుసా? ఆయన మన పట్ల దయను చూపుతున్నాడు. సంవత్సరం ఇచ్చాడో దయను చూపించాడు. చూసారా, మన చూపు బాగోపోయినా, మన మాటలు బాగోకపోయినా, మన ఆలోచనలు చెడిపోయినా, మనం దేవుని కొరకు బ్రతకకపోయినా కానీ మరొక సంవత్సరం ఇచ్చాడంటే ఆయన దయ చూపిన దేవుడు. అందుకే కీర్తనల గ్రంథము ఇదే కీర్తనల గ్రంథము 86వ కీర్తన, దయచేసి మాటను చూడండి. కీర్తనల గ్రంథము 86వ కీర్తన 5వ వచనం. ప్రభువా నీవు దయాళుడువు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు. ఆ మాట చూడండి. ఏంటంటే ఆయన ఎవరండి? ప్రభువా నీవు దయాళుడువు, క్షమించుటకు. ఎంత మంచి మనసు కలిగిన దేవుడు అండి ఆయన. అంటే మన మీద ఏం చూపుతున్నాడు ఆయన? దయా. అంటే మనం పాపములో ఉన్నప్పటికీ కూడా మన ప్రభు మన పట్ల ఏమి చూపుతున్నాడని ఆలోచించాలి. దయా. ఆయన మాట్లాడుతున్నాడు, దావీదు గారు మాట్లాడుతున్న సందర్భాన్ని చాలా జాగ్రత్తగా మనం ఆలోచించినట్లయితే, ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు. ఆయన మనస్సును సార్ ఆలోచించండి. 2024లో ఎలా బ్రతికామో ఏవండి మనకు తెలుసు. ప్రియమైన వాళ్ళు, దేవుని నామాన్ని ఎంతగా ఆయాసం పుట్టించామో, కోపాన్ని పుట్టించామో, దేవునికి విరోధముగా బ్రతికామో, ఆయన కొరకు సరిగా బ్రతకకపోయినా, ఆయన మాట వినకపోయినా, ఆయన మాటకి విధేయత చూపించకపోయినా, ఆయన విడిచిపెట్టి లోకమనే పాపములో బ్రతికినప్పటికీ కూడా క్షమించడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. చూడండి, ఆయన దావీదు గారు ఏం మాట్లాడుతున్నారండి? జాగ్రత్తగా ఆలోచించండి. ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు. చూసారా, ఆయన ఏవండి మనమను క్షమించకపోతే, మన పట్ల కృప చూపకపోతే ఈరోజు మనం ఉందమా? చెప్పండి, ఒకసారి ఆలోచించండి.